ఏపీ సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు డిమాండ్ చేశారు. పక్షవాతంతో ఒంగోలు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుక్కిలగడ్డ సుబ్బయ్యను ఆయన పరామర్శించారు. ఆరోగ్యశ్రీ అమలు చేయకపోతే సీఎం పదవిలో చంద్రబాబు ఎందుకు కొనసాగాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో 2 సార్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని రవిబాబు గుర్తు చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు మేలు చేసేందుకే ఆరోగ్యశ్రీని చంద్రబాబు దొంగ దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ఇది రెండోసారి ఆరోగ్యశ్రీ ఆగిపోవటం, దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం రావటం, ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయటం, అదేమంటే బిల్లు కట్టి ఎమ్మెల్యేల చుట్టూ తిరిగితే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారట. ఆఖరికి అత్యవసర పరిస్థితుల్లో బాగలేకుండా ఉండే పేషెంట్లు కూడా మీ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగి దేహి అనుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాడు. ఈ పరిస్థితులు రాకుండా ఉండటానికే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి అత్యాధునికమైన సేవలు అందించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎఫర్ట్ చేయలేరని, పేదల కోసం కడితే ఆ హాస్పిటల్లన్నీ ప్రైవేట్ కాలేజీలకు అమ్మాలని చెప్పి వాటిని మూతేయటం, పులివెందులు లాంటి మెడికల్ కాలేజీకి సీట్లు గవర్నమెంట్ సీట్లు అలాట్ అయ్యి మెడికల్ కాలేజీ రన్నింగ్ కోసం అనుమతులు ఇస్తే వద్దంటాం. ఇది సిగ్గుమాలిన విషయం. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఆలోచన చేసి అందరికీ ఉచితంగా విద్య వైద్యం అందరికీ హక్కు అని చెప్పి ఆయన అందరికీ అందించాలని ఆరోగ్యశ్రీ అనేది ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ జబ్బైనా సరే, ఇది ఈ ప్రభుత్వంలో ఇది రెండోసారి ఆరోగ్యశ్రీ ఆగిపోవటం,